అసహ్యకరమైన మాటలు బయటకు వస్తాయి. కానీ నీ నాలుకను ఎప్పుడైతే నువ్వు స్వాధీనపరచుకో, దాంట్లో నుంచి ఆశీర్వచనాలు, శాపవచనాలు కాదు, మోసకరమైన మాటలు కాదు, వ్యర్థమైన మాటలు కాదండి. నాలుకను ఎవడైతే మంచి మాటలతో నింపుకుంటాడో, ఆశీర్వాదకరమైన మాటలతో నింపుతాడో, వాడి జీవితం కూడా ఆశీర్వాదకరంగా మారుతుంది. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనంలో, అందరూ ఒకరితో ఒకరు అబద్ధమలాడుదురు, మోసకరమైన మనస్సు గలవారై ఇచ్చుకమ్మలాడు పెదవులతో పలుకుదురు.